శుభోదయం బాలలు. ఈ కథ పేరు చిన్న యువరాణి సాహసాలు. ఒకప్పుడు పువ్వులు మరియు సూర్యకాంతితో నిండిన అందమైన రాజ్యంలో దయగల రాజు ఆర్యన్ మరియు ప్రేమగల రాణి నివసించారు. ఒక మాయా ఉదయం వారి గొప్ప కోరిక నెరవేరింది. ఒక శిశువు యువరాణి జన్మించింది. ఒక బంగారు ఉదయం రాజభవన కిటికీలు సూర్యకాంతితో మెరిశాయి. రాజ తోటలో పక్షులు మధురమైన పాటలు పాడుతున్నాయి, మరియు ఫౌంటైన్లు వెండి రిబ్బన్ల వలె నృత్యం చేశాయి. నర్సరీ లోపల బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ మెత్తగా నవ్వుతూ మేల్కొంది. క్వీన్ రిహా నవ్వింది. మన చిన్న నక్షత్రం కొత్త రోజుకు సిద్ధంగా ఉంది. ఆర్యన్ రాజు ప్రెస్టీని మెల్లగా తన చేతుల్లోకి ఎత్తాడు. ఈ రోజు మాయాజాలంగా అనిపిస్తుంది. ఒక సాహసం మన కోసం వేచి ఉందని నేను అనుకుంటున్నాను అని అతను చెప్పాడు. అప్పుడే రాజభవన కాపలాదారుడు తొందరపడి లోపలికి వచ్చాడు. మహారాజు! గుసగుసలాడుతున్న అడవులపై ఇంద్రధనస్సు కనిపించింది, మరియు గ్రామస్థులు చెట్లు మాంగా శబ్దం చేస్తున్నాయని అంటున్నారు. ఆర్యన్ రాజు మరియు రిహా రాణి ఆసక్తిగా ఒకరినొకరు చూసుకున్నారు. చెట్లు గుమ్మరిస్తున్నాయా? రాణి రిహా అడిగింది. అది ఒక రహస్యంలా ఉంది అని రాజు నవ్వుతూ అన్నాడు. వారు ఆమె తల్లి వీపుపై ప్రెస్టీని ఆమె మృదువైన రాజవాహనంలో ఉంచి, ఒక చిన్న బుట్టలో ఆపిల్ పైస్ మరియు మెరిసే గంటలను ప్యాక్ చేసి, వారి మెత్తటి తెల్లటి పోనీపై గుసగుసలాడే అడవుల వైపు ప్రయాణించారు. వారు అడవిలోకి ప్రవేశించినప్పుడు ఒక అద్భుతమైన విషయానికి జరిగింది. చెట్లు నిజంగా పాడుతున్నాయి. హమ్ హమ్. ప్రెస్టీ తన చిన్ని చేతులను సంతోషంగా చప్పట్లు కొట్టింది. అకస్మాత్తుగా మెరుస్తున్న తీగలు కొండ నుండి మెల్లగా క్రిందికి దొర్లుతూ వాటి ముందు మెరిసే మార్గాన్ని ఏర్పరచాయి. ఇది మనకు దారి చూపుతోంది అని రాణి రిహా గుసగుసలాడింది. వారు ఆ మెరుస్తున్న మార్గాన్ని అనుసరించి ఒక చిన్న ఖాళీ స్థలాన్ని చేరుకునే వరకు వెళ్లారు. అక్కడ ఒక సిగ్గుపడే అడవి దేవదూత ఒక రాతిపై కూర్చుని ఆందోళన చెందుతూ ఉంది. స్ప్రైట్ చిన్న స్వరంలో మాట్లాడింది. మన అడవిని ఆనందంగా ఉంచే ఇంద్రధనస్సు స్ఫటికం తన ప్రకాశాన్ని కోల్పోయింది. అది లేకుండా చెట్లు పాడటం మానేస్తాయి. ఆర్యన్ రాజు దయతో మోకరిల్లాడు. మనం ఎలా సహాయం చేయగలం? స్ప్రైట్ క్లియరింగ్ అంచున ఉన్న ఒక గుహను చూపించింది. ఆ స్ఫటికం మళ్లీ ప్రకాశించడానికి స్వచ్ఛమైన ఆనందం యొక్క ధ్వని అవసరం. రాణి రిహా మెల్లగా మెరిసే గంటలు మోగించింది. టింకర్ టింకర్. ధ్వని అందంగా ప్రతిధ్వనించింది, కానీ స్ఫటికం మెరుస్తూ లేదు. ఆర్యన్ రాజు దేవదూతకు వెచ్చని ఆపిల్ పై ఇచ్చాడు. స్ప్రైట్ నవ్వింది, కానీ ఇప్పటికీ స్ఫటికం మసకబారింది. అప్పుడు లిటిల్ ప్రిన్సెస్ ప్రెస్టీ తన చిన్న చేతిని చాచి, ఇప్పటివరకు ఎవరూ వినని సంతోషకరమైన శిశువు నవ్వును వదిలింది.
అకస్మాత్తుగా క్రిస్టల్ ఇంద్రధనస్సు కాంతిలో పగిలిపోయింది. చెట్లు అంతకు ముందు కంటే బిగ్గరగా పాడటం ప్రారంభించాయి. హమ్ హమ్. తీగలు మెరిశాయి. పూలు వికసించాయి. అడవి ప్రాణం పోసుకుంది. దేవదూత కృతజ్ఞతగా నమస్కరించింది. పిల్లల స్వచ్ఛమైన ఆనందం మాత్రమే స్ఫటికాన్ని మేల్కొల్పగలదు. ఆర్యన్ రాజు మరియు రాణి రిహా తమ చిన్న యువరాణిని గర్వంగా చూసుకున్నారు. చిన్న యువరాణి ప్రెస్టీ తన మాయా నవ్వుతో అలసిపోయి మెల్లగా ఆవలించింది. ఇంద్రధనస్సులతో నిండిన ఆకాశం కింద ఉన్న రాజభవనానికి వారు తిరిగి వెళుతుండగా, క్వీన్ రిహా మాట్లాడుతూ, మా చిన్న ప్రెస్టీకి చాలా ప్రత్యేకమైన బహుమతి ఉంది, అని అన్నారు. రాజు ఆర్యన్ తల ఊపాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని వెదజల్లుతుంది. ఇంద్రధనస్సు కాంతి అడవి గాలిలోకి మెల్లగా మసకబారుతుండగా, ఆ స్ఫటికం ఇప్పుడు గతంలో కంటే ప్రకాశవంతంగా కనిపించింది. చెట్ల చుట్టూ తుమ్మెదల్లా చిన్న చిన్న మెరుపులు తేలాయి, మరియు ఆకులు ఆనందంతో మెరిశాయి. సిగ్గుపడే అడవి దేవదూత తన చిన్న ఆకు చేతులను ఆనందంతో చప్పట్లు కొట్టింది. మన అడవి రక్షించబడింది, అని ఆమె చెప్పింది. ఆమె గొంతు గంటలు మోగుతున్నట్లుగా ఉంది. రాజు గర్వంగా నవ్వాడు. రాణి శిశువు యువరాణిని ఆమె వీపుపై మెల్లగా కౌగిలించుకుంది. మరియు చిన్న యువరాణి చాలా ప్రత్యేకమైన రీతిలో సహాయం చేసిందని తెలిసినట్లుగా నవ్వింది. అకస్మాత్తుగా, చెట్లు ఒక మధురమైన రాగాన్ని మ్రోగించడం ప్రారంభించాయి. కొమ్మల నుండి పక్షులు ఎగిరి కిందకు ఎగిరిపోయాయి. పువ్వులు మునుపటి కంటే వెడల్పుగా వికసించాయి. దారిలోని రాళ్ళు కూడా వెచ్చగా మరియు ఉల్లాసంగా కనిపించాయి. ఆ స్ప్రైట్ ఆకాశం వైపు చూపించింది. అడవి నుండి దూరంగా ఉన్న రాజభవనం వరకు ఒక అందమైన ఇంద్రధనస్సు విస్తరించి ఉంది. కృతజ్ఞతా మార్గం, అని దేవదూత అన్నాడు. రాజు తెల్ల గుర్రాన్ని ముందుకు నడిపించాడు. రాణి అనుసరించింది, మరియు చిన్న యువరాణి స్ప్రైట్ వైపు సంతోషంగా చేయి ఊపింది. వారు ఇంద్రధనస్సు వెంట నడుస్తున్నప్పుడు, వెలిగే దారిలో, బంగారు కాంతి వారి చుట్టూ నాట్యం చేసింది. మెరుస్తున్న నేలపై పోనీ గిట్టలు మృదువైన, మెరిసే శబ్దాలు చేశాయి. చివరికి వారు ప్యాలెస్ గేట్లను చేరుకున్నప్పుడు, ఆకాశం ఇంద్రధనస్సులతో నిండిపోయింది. టవర్లు మెరిశాయి. ఫౌంటైన్లు ద్రవ రత్నాలలా మెరిశాయి. రాజ్యం నుండి ప్రజలు గుమిగూడి, రంగురంగుల ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యువరాణి అడవికి మాయాజాలాన్ని తిరిగి తెచ్చింది. వారు హర్షధ్వానాలు చేశారు. ఆ రాత్రి, రాజభవనం ఇంద్రధనస్సు ఆకాశం క్రింద సున్నితంగా ప్రకాశించింది. ఆ చిన్న యువరాణి తన తొట్టిలో ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఉంది. మరియు అడవిలో చాలా దూరంలో, ఆ స్ఫటికం ప్రకాశవంతంగా ప్రకాశించింది. అడవిని మరోసారి ఆనందంగా ఉంచింది.
రాజభవనం పైన ఇంద్రధనస్సు కనిపించినప్పుడల్లా, చిన్న యువరాణి అడవిని కాపాడటానికి సహాయం చేసిన రోజును అందరూ గుర్తుంచుకుంటారు. ఆ రాత్రి, ప్రెస్టీ తన మెరుస్తున్న తొట్టిలో నిద్రిస్తున్నప్పుడు, వారి చిన్న యువరాణి పాడే అడవిని కాపాడిందని తెలుసుకుని, మొత్తం రాజ్యం ప్రశాంతంగా ఉంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.